ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 5వ భాగం. మరణం తర్వాత జీవితం, 3వ భాగం. ఈ నదీ ప్రయాణం పూర్తి అయిన తరువాత ఈ పిండదేహానికి 6వ మాసిక భోజనాలు అందించడం. ఇది ఈమె తిన్న తరువాత అక్కడి నుండి 9వ పురమైన బహ్వాపదపురం చేరి అక్కడ 7వ నెల మాసికా పిండాలు తినటం స్వాతి ఆత్మ గమనించింది. ఆ తరువాత ఈ 8వ మాసంలో 10వ పురమైన దుఃఖదా నగరం, అటుపై 9వ నెలలో 11వ పురమైన నానాక్రందపురం చేరటం, ఆపై 10వ నెలలో 12వ పురమైన సుతప్త భవనపురం, 11వ నెలలో 13వ పురమైన రౌద్రపురం చేరుకోవటం, ఆపై 12వ నెల యందు 14వ పురమైన ప్రేతాత్మలను బాధించే వర్ష మేఘాలు ఉన్న పయోవర్షణ పురానికి చేరుకొని అక్కడ తన స్నేహితురాలి పిండదేహానికి న్యూనాబ్దిక పిండాలు భుజించిన తరువాత అక్కడి నుండి 15వ పురమైన తట్టుకోలేని చలి ఉన్న సీతాఢ్యపురమునకు చేరుకోవటం. అక్కడ ఉన్నవారు తన స్నేహితురాలి పిండదేహమును చూస్తూ ఆమె చేసిన పాపపుణ్యాల లెక్కలు చెప్పటం స్వాతి ఆత్మ గమనించింది. ఎప్పుడైతే ఈ పిండదేహానికి పుణ్యాల కన్నా పాపాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు తినిపించి అక్కడి నుండి 16వ పురమైన బహుభీతిపురమునకు చేరుకోవడం జరుగుతుందని స్వాతి ఆత్మ గమనించింది. ఇలాగే తన స్నేహితురాలి ఆత్మ కూడా ఈ పురమునకు చేరుకోవటం, అక్కడ ఈ హస్త పరిమాణమున్న పిండదేహమునకు అన్ని రకాల బహుబంధనాల నుండి విముక్తి చెంది మరణం పొంది చేసిన ప్రారబ్ధ పాపకర్మణ నివారణ కోసం బొటనవేలు పరిమాణమున్న వాయురూపం గల యాతనా శరీరమును ఈమె స్నేహితురాలు పొందటం స్వాతి ఆత్మ గమనించింది. అక్కడి నుండి వీరంతా చేరువగా ఉన్న ఈ పురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు ఆవాసం చేసే యమపురం వైపు ప్రయాణం చేసి యమపురమునకు చేరుకోగానే అక్కడ ద్వారం వద్ద నల్లటి బొచ్చుతో తోడేళ్ల వంటి భయంకరమైన రూపంతో ఉన్న 2 కుక్కలు కాస్త భయంకరమైన పదునైన వాడి పళ్ళను నోటిని తెరుస్తూ ఒళ్ళు దొడుసుకునే విధంగా ఈ కుక్కల అరుపులు ఆర్తనాదాలు వింటూ ఉండగా ఇవి శలభ కుక్కలని స్వాతి ఆత్మ తెలుసుకొని అక్కడున్న ద్వారాలలో 60 యోజనాల పొడవు అనగా 720 అడుగులు ఉన్న 4 ద్వారాలలో దక్షిణ ద్వారం వైపు వీరంతా వెళ్ళి అక్కడ ఈ ద్వారానికి కాపలా కాస్తున్న ధర్మధ్వజునితో ఈ దూతలు కాస్త పాపాత్మరాలు వచ్చినని చెప్పడంతో ఇతను లోపలికి అనుమతించడంతో వీరంతా లోపలికి వెళుతూ ఉండటం స్వాతి ఆత్మ గమనించింది. లోపలికి వెళ్ళిన వీళ్ళకి అప్పటిదాకా సాధారణ మహారాజుగా ఉన్న యమధర్మరాజు కాస్త తన యథార్థ స్వరూపం అనగా 3 యోజనాలు అనగా 36 అడుగుల ఎత్తుతో 32 చేతులతో వివిధ రకాల దండాయుధాలతో కాటుక వంటి నల్లని రంగుగల శరీరంతో ఎర్రని కన్నులతో కోరలతో పెద్ద ముక్కుతో ఒక దున్నపోతు వాహనం చేసుకున్న భయంకరమైన ఉగ్రస్వరూపమును చూసిన వీరందరిలో వణుకు మొదలైంది. అప్పుడు ఈయన తన చేతిలో ఉన్న మృత్యుదండమును ఒక్కసారిగా జులిపిస్తూ తన దగ్గర ఉన్న మృత్యువు మరియు జ్వరము అను పరివారమును ఒకసారి చూసి కొత్తగా వచ్చిన స్వాతి స్నేహితురాలి ఈ యాతనా శరీరమును చూసి ఈమె చేసిన పాపం గురించి ప్రళయకాల మేఘగర్జన స్వరంతో అడుగగా వెంటనే అక్కడున్న చిత్రగుప్తుడు తన దగ్గర ఉన్న చిట్టాను తీసి, స్వామి, ఈమె కాస్త భూలోకమునందు పాతివ్రత్య ధర్మమును తప్పింది అనగానే యమధర్మరాజు వెంటనే అయితే ఈమెకి తప్తోర్మి నరక శిక్షను తక్షణమే అమలుపరచండి అని ఆజ్ఞ ఇవ్వగానే అక్కడున్న పరివారం ఈ యాతనా శరీరమును తీసుకొని వెళ్ళటం స్వాతి ఆత్మ గమనిస్తూ ఉండగా ఈమెను చూసిన యముడు కాస్త శాంతంగా, ఓహో, కాశీక్షేత్రమునందు ఈమెను పరమహంస పవనానంద యోగి తమ తపోశక్తితో ఈమెను మరణాంతర జీవిత అనుభవం కోసం ఊర్ధ్వలోకాలకి పంపించిన మన లోక సంచార యోగాత్మ ఈమెనా
ఆయన అనుజ్ఞ ప్రకారం మన లోక శిక్షలు విశేషాలు చూపిస్తే వారి లోకమునకు వెళ్ళి చెప్తుంది అంటూ అక్కడున్న దూతలకి ఆజ్ఞ ఇచ్చి ఈయన లోపలికి వెళ్తూ ఉన్న యమధర్మరాజు స్వాతి ఆత్మ చూస్తూ యమపురి నడక ప్రయాణంలో నానా రకాల నరకాలు కనపడినాయి కదా అనుకుంటూ ఈయనకి నమస్కరిస్తూ దూతలు వెంట స్వాతి ఆత్మ నడుస్తూ తన స్నేహితురాలికి వేసిన శిక్షను చూడాలని అనుకుంటూ వెళ్తూ ఉండగా ఒకచోట ఈమెకి తన స్నేహితురాలి యాతనా శరీరం కనిపించగా దగ్గరికి వెళ్ళి చూడగా మండుతున్న ఇనుప నగ్న పురుషుడిని బొమ్మతో ఈమె కాస్త శృంగారం చెయ్యలేక ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఈమె పక్కనే ఉన్న దూతలు కాస్త తమ చేతిలో ఉన్న పాశాలతో ఈమె దేహమును దండిస్తూ నీకు భూలోకమునందు బంగారం లాంటి భర్త ఉండగా పరపురుషుడితో కామకలాపం చేసి ఆనందించినావు గదా, మరి ఇప్పుడు కూడా ఈ లోకంలో ఆర్తనాదాలు ఆపి ఆనందించు అంటూ పాశముతో విపరీతంగా కొట్టుతూ ఉండేసరికి ఈ దృశ్యమును చూసి స్వాతి ఆత్మ మౌనంగా బాధపడసాగింది. బాధపడుతూ ముందుకు సాగుతూ ఉండగా ఈమెతో వచ్చిన దూతలు ఈమెతో, యోగాత్మ, ఈ లోకంలో 84 లక్షల పాపాలకి తగ్గట్లుగా 21 నరక శిక్షలు అనగా 1 తామిశ్ర నరకం, 2 అంధతామిశ్ర, 3 రౌరవం, 4 మహారౌరవం, 5 కుంభీపాకం, 6 సూచీముఖి, 7 అసిపత్ర నరకం, 8 అవీచి, 9 అంధకూపం, 10 వైతరణి, 11 పుయోద, 12 క్రిమిభోజనం, 13 నానాభోజన, 14 రేతఃపానం, 15 కాలసూత్ర, 16 ప్రాణరోధ, 17 తప్తోర్మి, 18 శాల్మలి, 19 వినసం, 20 వజ్రకంటక, 21 సందర్శ నరకం ఉన్నాయి. ఈ నరక శిక్షలు ఇప్పుడు తను చూస్తున్న శిక్షలు అని, వీటిని చూసిన వారికి లేదా జరిగిన విన్నవారికి భూలోకమునందు పాపకార్యం చెయ్యడం దేవుడెరుగు, పాపపు ఆలోచన చేయడానికే గుండె ఆగి చస్తారని స్వాతి ఆత్మ అనుకుంటూ ఉండగా దూతలు కాస్త ఈమెతో, యోగాత్మ, ఈ శిక్షలు అనుభవించిన యాతనా దేహాలకి వారి కర్మశేష నివారణ కోసం భూలోకమునందు పునఃజన్మలుగా జంతు జన్మలు వారు చేసిన పాపకర్మ నివారణ కోసం ఎత్తించడం జరుగుతుంది. అనగా అబద్ధాలు చెప్పిన వాడికి స్పష్టమైన వాక్కులేని జన్మగా, మాంసం అపహరిస్తే గద్ద జన్మగా, ఆత్మహత్య చేసుకున్నవాడు కాస్త కొండ్ల మీద నల్లతాచు జన్మగా, పరపురుషుణ్ణి కోరిన స్త్రీకి 2 తలల పాము జన్మ అని అనగానే, అంటే తన స్నేహితురాలు పునర్జన్మ 2 తలల పాము జన్మ అని స్వాతి ఆత్మ గ్రహించి వెళుతూ ఉండగా తనతో వచ్చిన దూతలు కాస్త ఉన్నట్టుండి దైవదూతలుగా మారేసరికి స్వాతి ఆత్మ ఆశ్చర్యం చెందుతూ ఉండగా, తల్లి, ఇప్పుడు మనం యమపురి దాటి వచ్చినాము. ఇక్కడ నుండి 6 దేవతాలోకాలు అనగా భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక అనే ఊర్ధ్వదైవ లోకాలకి సంబంధించినవి అన్నమాట. ఇందులో అత్యధికంగా పుణ్యాలు చేసిన పుణ్యజీవులు అనగా ముక్తిజీవులు ఆవాసం చేస్తూ ఉంటారు. మరి ఈ లోకాలను చూద్దాం అంటూ వీరందరూ ముందుకు ప్రయాణించగా మొదట భువర్లోకం అంటే భూలోకం పైన ఉంటుంది కనిపించింది. ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సదృశ్యములైన గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు ఇచ్చట ఉన్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకు ప్రయాణించగా సువర్లోకం లేదా సువహ్లోకం అంటారు లేదా స్వర్గలోకం, ఇది భువర్లోకం పైన కనిపించింది. ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగమును అనుభవిస్తూ ఉన్నారు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గంధాదులు ఉండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం లేదు. స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకు ప్రయాణించగా మహార్లోకం సువర్లోకం పైన కనిపించింది. ఇక్కడ దేవతలు తపము చేయించు కనిపించారు. ఎలా స్వర్గంలోని దేవతలు దివ్య సుఖం అనుభవించుచున్నారో
అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవించుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకు ప్రయాణించగా జనోలోకం అనగా మహార్లోకం పైన కనిపించింది. దీనిని కొందరు సత్యలోకమని కూడా అందురు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేయునో ఆమె యొక్క పవిత్ర శీల ప్రభావం చేత ఆమె పదికి అన్యజన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీపతులిరువురు కూడా ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుదురు. ఇచట అయోనిజ దేవతలు కూడా తపమాచరించుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకు ప్రయాణించగా తపోలోకం అంటే జనలోకం పైన కనిపించింది. ఇక్కడ అయోనిజ దేవతలు నివసించుచుందురు. పంచభూతములు పంచ ఇంద్రియములు వీరి ఆధీనంలో ఉండును. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకము సర్వదా సుగంధ ద్రవ్యముల సువాసనలతోనూ శాంతియుతముగాను సంద్రానందముతోనూ కూడి ఉండును. భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసించిరో ఆయా మూర్తుల రూపములతో ఇచ్చట తపములు ఆచరించుచున్నారు. ఈ రీతిగా వారు కల్పాంతకాలం అచ్చటనే ఉండి కర్మానుసారం భూలోకంలో మరలా జన్మించి మరలా పవిత్ర తపములు ఆచరించి ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకు ప్రయాణించగా సత్యలోకం అనగా తపోలోకం పైన కనిపించింది. ఇచటనే సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు బ్రహ్మయను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మములో లయమవుదురు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది. భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి. ఈ లోకములో కూడా అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోక ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులకు మహర్షులు వేదాంత విచారణలు గావించుచుదురు. మహాప్రళయ కాలంలో బ్రహ్మలోక పర్యంతముగా గల సప్తలోకములు పరబ్రహ్మంలో లయమగును. బ్రహ్మ యొక్క ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయం సంభవించి భూలోకం, భువర్లోకం, సువర్లోకములు లయం పొందును. అతని యొక్క పగటి కాలమునందు పునః ఈ లోకములు సృష్టించబడుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకములను దాటి వీరంతా ముందుకు ప్రయాణించగా ఇంతలో ఒక దివ్యమైన బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న జ్యోతి స్వరూపం ఒకటి ఈమె ఆత్మకి అగుపించి అది కాస్త అశరీరవాణితో, తల్లి, ఇక నన్ను దాటి వెళ్ళాలంటే నీవు అవిముక్త క్షేత్రమైన కాశీక్షేత్రమునందు మరణం పొందితే గాని పాపపుణ్యాల కర్మ ఫలితం లేని కారణాలోకమునకు చేరతావు. నీవు వచ్చిన పని పూర్తి అయింది. నీకు కావలసిన ప్రశ్నకి సమాధానం ఇదే అని చెబుతూ ఉండేసరికి ఇలా ఈ ప్రయాణం ముగింపుగా ఒక దివ్య తేజస్సు కాంతిపుంజాలు లాంటి గోళాకారపు భూమి లాంటి లోకాలను చూపించింది. అందులో తనకి తెలిసిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ప్రేమికులు, శత్రువులు, బాధ పెట్టినవారు, బాధించినవారు, మోసగించినవారు ఇలా వారందరూ ఒక్కొక్కరిగా వివిధ లోకాలలో సుమారుగా ఇలా దాదాపుగా 1000 లోకాలలో ఉన్నవారిని స్వాతి ఆత్మ చూసింది. తను గుర్తుపట్టింది. కానీ ఈమె ఆత్మను వీళ్ళు ఎవరూ కూడా గుర్తుపట్టకపోయేసరికి ఈమెకి ఆశ్చర్య ఆనందాలు వేసింది. మెరిసిపోయే దేహకాంతులున్న లోకమే స్వర్గమని, దేహకాంతి లేని క్రూర భయంకరంగా ఉన్న లోకమే నరకమని, పాపపుణ్యాలను బట్టి ఈ లోకాల ప్రవేశ యోగ్యతలు ఉంటాయని, అలాగే జీవుడు కానీ నిత్యభౌతిక మరణం పొందితే తాను చేసిన పాప ఫలితాలను అనుభవించడానికి నరకలోకమునకు మరియు పుణ్యఫలాలను అనుభవించడానికి స్వర్గమునకు వెళతారని, ఒకవేళ కర్మశేష నివారణ కోసం భూలోకమునందు తిరిగి పునర్జన్మతో పునరపి జననం పునరపి మరణం కర్మజన్మల చక్రంలో పడి నిరంతరం తిరుగుతూనే ఉంటారని, ఒకవేళ జీవుడు పంచముక్తులు పొందితే 6 ఊర్ధ్వ లోకాలయందు సూక్ష్మలోక వాసుడిగా ఆవాసం చేస్తారని, ఒకవేళ జీవుడు కాస్త నిర్వికల్ప సమాధిని పొందితే ఆ జీవుడు కాస్త విదేహి ముక్తిని పొంది కారణాలోకమునందు కారణాలోక వాసుడిగా ఆవాసం చేస్తారని, నిజానికి మరణం పొందటం అంటే ఒక లోకమును విడిచిపెట్టి మరొక లోకమునకు ప్రయాణించడం లాంటిదని స్వాతి ఆత్మ తెలుసుకుంది. ఇంతలో స్వాతి నిద్రలేవే, కూర్చుని నిద్రపోతున్నావా, లే అంటూ తన స్నేహితురాల గొంతు బిగ్గరగా వినిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి స్వాతి కళ్ళు తెరిచి చూడగా
ఇదంతా కూడా యోగనిద్రలో తను పొందిన ఒక దివ్య ధ్యాన అనుభవమని తెలుసుకొని మృత్యుభయం తగ్గి ఎదురుగా స్నానం చేస్తున్న నాగసాధువును చూసేసరికి వామ్మో, ఈయన్ను చూసిన ఒక్క క్షణం చూపుకే ఇంతటి శక్తి! తను ఏమీ అడగకుండానే, తను కదలకుండా, ఆయన మెదలకుండా తనకి చూపు ద్వారా శక్తిపాతం చేసి తన మరణ అనుభవమే ఒక కలగా, ధ్యాన అనుభవ దృశ్యముగా, లీలా మాత్రముగా చూపించి తన ప్రశ్నకి సమాధానం ఈ విధంగా ప్రత్యక్ష అనుభవ అనుభూతి చూపించిన నాగసాధువు వైపు కృతజ్ఞతతో చూడగా, ఇది గమనించిన ఆ సాధువు ఈమె వంక అదోలా చూస్తూ బిగ్గరగా, ఓ మానవుడా, అసలు మరణానికి ముందు జీవితం ఉందా? అది ఆలోచించు. శంభో శంకర, హరహర మహాదేవ అంటూ ఆ నది నుండి బయటకు వచ్చి మౌనంగా ఈమె వంక చూస్తూ అభయమిస్తూ వెళ్ళిపోసాగినాడు. అవును గదా, తను ఇన్నాళ్ళు మరణం తర్వాత జీవితం ఏమిటని ఆలోచించింది. కానీ నిజానికి మరణం ముందు అసలు జీవితమే లేదు గదా అని అనుకుంటూ ఉండగా ఇంతలో స్వాతి ఎక్కడ నుండో దగ్గరలో ఉన్న గుడి నుండి వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు పాత దుస్తులు విడిచి కొత్త వాటిని ధరించినట్లుగానే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త దేహంలోకి వెళుతుందని, మరణించిన వాడికి జన్మము తప్పదని, జన్మించిన వారికి మరణం తథ్యమని, ఆత్మకు మరణం లేదని, అది నాశనం కాదని అంటూ సుమధుర గాయకుడైన పూజ్యశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్పిన భగవద్గీత శ్లోకాలు గమకంగా లీలగా వినిపించసాగింది. దానితో స్వాతి మనస్సుకి అద్వితీయమైన ఆనందం కలుగుతూ, ఇన్ని సంవత్సరాలకి ఈ శ్లోకం యొక్క అర్థమును ప్రత్యక్ష ధ్యాన అనుభవ అనుభూతి ద్వారా తెలుసుకున్నాను అనే ఆత్మశాంతితో ఆత్మతృప్తి పడి ఆత్మానందంతో కాశీగంగా స్నానం చేయసాగింది. శుభం భూయాత్.